మా ప్రయత్నం కానీ సొంతం ప్రయత్నం కానీ అదే. అది తెలిస్తే ఈ కేసు క్లోజ్ అయిపోయినట్టే. రైట్, చూద్దాం సార్. ఎందుకంటే కోర్టులో కూడా ఈ కేసు ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి సుబ్బారావు గారి దగ్గర కూడా మనం డిస్కస్ చేద్దాం. సుబ్బారావు గారు నమస్కారం. ఏంటి అసలు ఇవాళ సునీత గారు ప్రభుత్వాన్ని కలవడం, సో ఆమెకి జరిగినటువంటి పరిస్థితులను వివరించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆమెకి సపోర్ట్ కావాలన్నటువంటి పరిస్థితి, ఏ అంశాలు అయితే కొన్ని ఆమెకు ఉన్నటువంటి అనుమానాలని చెప్పు ఉంటారు బహుశా. సో ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చేయగలిగినటువంటి సపోర్ట్ కావచ్చు, ప్రభుత్వం నుంచి అందించగలిగినటువంటి సహకారం కావచ్చు, ఏముంటుంది ఇక్కడ? ఒకటండి, ఎస్, ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత సాక్షిలో వచ్చిన సమాచారం నారాసుర రక్త చరిత్ర అని ఎవరిచ్చారు? ఏ సమాచారం, ఏ సాక్ష్యాల ఆధారంగా ఆ యొక్క వార్త రాశారో విచారణ జరపాలి ఆ దిశలో. రెండోది, బాహ్య ప్రపంచానికి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగులో తెల్లవారుజామున జరుగుతున్న మీటింగులో ఫోన్ కాల్స్లో ఎవరు ఏ విధంగా చనిపోయారని సమాచారం ఇచ్చారు, అది సమాచారం సేకరించవలసిన అవసరం ఉంది. రెండోది, విజయసాయి రెడ్డి గారు ఏ విధంగా దీన్ని మొట్టమొదటిసారిగా గొడ్డల గుండెపోటు అని ఎలా చెప్పారు, ఆయనకి ఎవరు సమాచారం ఇచ్చారు. రెండోది, దీంట్లో ప్రధానంగా 40 కోట్ల రూపాయలు సఫారీ నడిచింది. ఈ సఫారీలో దస్తగిరికి ₹1 కోటి ఇచ్చారు. ఆయన ఖర్చు పెట్టుకోగా మిగిలిన సొమ్ము సయ్యద్ మున్నాకి ఇచ్చాడు, ఆయన ఫ్రెండ్కి. ఆయన దగ్గర సిబిఐ 46,70,000 రూపాయలు సిబిఐ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బంతా ఎక్కడిది, ఎవరు సప్లై చేశారు, ఆ దిశలో విచారణ జరపవలసిన అవసరం ఉంది. రెండోది, ఆనాడు హత్యని అనుమానాస్పదముతిగా నమోదు చేసినటువంటి సిఐ శంకరయ్య కానీ, ఫిర్యాదు ఇచ్చినటువంటి పిఏ కానీ, వివేకానంద రెడ్డి గారి పిఏ కానీ ఎందుకు అలా తప్పుడుగా కట్టారు, అనుమానాస్పద మృతేనా చెప్పారు. అలాగే తర్వాత శంకరయ్య మేజిస్ట్రేట్ ముందు సాక్ష్యం చెప్తానని చెప్పేసని 164 స్టేట్మెంట్ చెప్తానని చెప్పేసని ఎందుకు తర్వాత పిటిషన్ వేసిన తర్వాత సిబిఐ వాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఆ చెప్పకపోయిన తర్వాత వెంటనే 10 రోజులు తిరగకుండానే ఆయనకి ప్రమోషన్ ఇచ్చి ఎలాగ సస్పెండ్ అయిన వ్యక్తిని ఉద్యోగంలో తీసుకున్నారు. అసలు సిబిఐ విచారణ జరపాలని ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి కూడా హైకోర్టులో పిటిషన్ వేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎందుకు ఆ సిబిఐ విచారణ రద్దు చేయమన్నారు?